సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, దేవ, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు కూడా మీ మాటలు ధ్యానించబోతూ ఉండగా సహాయం చేయండి. మీ యొక్క మాటలు తెలియజేయబోతుండగా తండ్రి, సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని దీనుడైన నాకు మీరు అనుగ్రహించండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము మీ యొక్క నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. ఒకసారి కనుక మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 18:24 మనం చూడగలిగినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. కావున 23 నుంచి చూద్దామండి, క్షమించండి. మత్తయి సువార్త 18:23 నుంచి మనం చూస్తే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ ఈ సందర్భంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, పరలోక రాజ్యం అనేది దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన, చూసారా, లెక్క చూచుకొనగోరినటువంటి ఒక యజమానుని పోలి ఉన్నది, లేదా ఒక రాజును పోలి ఉన్నది. అంటే ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ లాగా మనకి ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. సహజంగా ఈ సందర్భాలను మనం చూసి ఎవరికైనా కానీ దేవుడు మన గురించి లెక్క చూస్తారు. లేదా హెబ్రీ పత్రికలో ఒక సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో. చూసారా, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి. ఏమండి, మనం దేవునికి లెక్క చెప్పాలండి. ఆయన మన గురించి లెక్కిస్తూ ఉంటారండి. మనం చేసే ప్రతి యాక్టివిటీకి దేవునికి లెక్క చెప్పాలండి. ఆయన ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారండి. ఇలా మాట్లాడామనుకోండి, సహజంగా ఎక్కువ మంది మాట్లాడే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఊరుకోండి బ్రదర్, దేవుడికి ఏం పని లేదా? దేవుడు ప్రతిదీ లెక్కేస్తూ ఉంటారా? అంత లెక్కేసే అంత గొప్ప శక్తి దేవునికి ఉందా? ప్రాక్టికల్గా ఆలోచించండి. 850 కోట్ల మంది ఉన్నారండి. ప్రస్తుతం 850 కోట్ల మంది ఉన్నారండి. ఇంతకుముందు తరాలు, అంతకుముందు తరాలు, తర్వాత రాబోయే తరాలు, వీళ్ళందరి లెక్కలన్నీ దేవుడు ఎలాగేస్తారండి? ఇది అసలు అయ్యే పనేనా? పాపం చేయకుండా ఉండడానికి మనుషులు పెట్టుకున్న నమ్మకం అండి అని బయట కొంతమంది మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు విని 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 మనలో ఒక భయాన్ని మనం కోల్పోతాం. దేవునికి మనం లెక్క చెప్పాలి అనే భయాన్ని మనం కోల్పోతాం. అందుకే మనం వినవలసినటువంటిది ఏం వినాలి? బయట వాళ్ళ మాటలు మనం వింటే, విశ్వాసములో లేనటువంటి వారి మాటలు మనం వింటే, వాక్యం యొక్క విలువ, దీని యొక్క వాక్యం యొక్క వెయిటేజ్, వాక్యం యొక్క సారాంశము తెలియని వాళ్ళ మాటలు మనం వింటే ఇలాగ ఉంటుందండి. ఒకసారి అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10th చాప్టర్ 17th వర్స్లో మనకు కనబడుతుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. అంటే మనం దేవుని మాట వింటే విశ్వాసం వస్తుందండి. ఆ మాటలో దేవుని శక్తి అంటే అర్థమవుతుంది. ఆ మాటలో దేవుని కెపాసిటీ అర్థమవుతుంది. ఆ మాటలో దేవుని యొక్క పవర్ మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క కెపాసిటీ గురించి,
దేవుని యొక్క క్యాపబిలిటీ గురించి కొంతమంది భక్తులు మాట్లాడిన మాటలు మనం చూస్తే మనకి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక ప్రశ్న మనం చూస్తే కనుక యోబు గ్రంథం మనం చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునికి కలిగి ఉన్నటువంటి బాహుబలము నీకు కలదా, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా. చూసారా, దేవునికి ఉన్నటువంటి బాహుబలం అంటే గొప్ప శక్తి, బాహుబలము. కీర్తనాకారుడు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం మనం చూస్తే కీర్తన గ్రంథము 71వ కీర్తన మనం చూద్దాం. 71వ కీర్తన కనుక మనం చూస్తే 71వ కీర్తన 17-18 మనం చూద్దాం. 71:17-18 మనం చూస్తే, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని, దేవా, వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవకము. అంటే ఆయన గొప్పతనం ఎంతదంటే, ఆయన బాహుబలం ఎంత గొప్పదంటే నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చే వాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని గొప్ప కార్యాలు ఉంటాయండి, కొన్ని గొప్ప పనులు ఉంటాయండి. అవి జనరేషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో గొప్పగా కనిపించింది వచ్చే కాలంలో గొప్పగా కనిపించకపోవచ్చు. ఉదాహరణకి ఈ జనరేషన్స్లో మనకి ప్రీవియస్ పాత కాలంలోకి మనం వెళ్ళి చూసాం అనుకోండి, చక్రం అంటే సైకిల్, చక్రం ద్వారా వచ్చినటువంటి సైకిల్, ఆ సైకిల్ గొప్ప ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ తర్వాత తరాలలో వాళ్ళకి అది గొప్పది కాదండి, ఎందుకంటే బైక్ వచ్చింది, ఆ తర్వాత కారు వచ్చింది, ఆ తర్వాత చాలా అప్డేట్ అయిపోయాం. అలాగే పాతకాలంలో మనం చూస్తే ఏం ఉండేవి కాదండి, మెషినరీ సిస్టమ్ ఒక్కటే గొప్పది, అంటే మెషిన్స్ ద్వారా వర్క్స్ జరుగుతూ ఉంటాయి. కానీ తర్వాత టెక్నాలజీ పెరిగి ప్రజెంట్ ఏమొచ్చిందంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏ మిషనరీది గొప్ప కాదండి మనకి. పాతకాలంలో మనం చూస్తే దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి టెలిఫోన్, ల్యాండ్లైన్ మొబైల్ గొప్పదండి, ల్యాండ్లైన్ ఫోన్. ఇప్పుడు ల్యాండ్లైన్ అంత గొప్పదేం కాదండి. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మనం వీడియో కాల్స్ కూడా చేయొచ్చు, వర్చువల్ టెక్నాలజీ కూడా వచ్చింది. కనుక పాతకాలంలో గొప్పది ఇప్పుడు గొప్పది కాకపోవచ్చు, ఇప్పుడు గొప్పది ఆ తర్వాత తరాలలో గొప్పది కాకపోవచ్చు. కానీ దేవుని బాహుబలం ఎంత గొప్పదంటే ఎన్ని తరాలు వచ్చినా కానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ దేవుని బాహుబలాన్ని మించినటువంటి గొప్ప టెక్నాలజీ రాలేదండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే, దేవుని గొప్పతనం గురించి మనకి స్పష్టంగా తెలియాలంటే, చాలామంది సైన్స్ గొప్ప చాలా గొప్ప అనుకుంటుంటారండి. కానీ నేటి కాలపు సైన్స్ కాదులే, కానీ తర్వాత రాబోయే తరాలలో ఇంకా ఎంత గొప్ప టెక్నాలజీ అయినా పెరగనివ్వండి, ఎంత గొప్ప టెక్నాలజీ అయినా రానివ్వండి, దేవుని బాహుబలం మనకు అర్థం కావాలంటే ఒక ప్రశ్న ఈరోజు మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 15th చాప్టర్ మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నిచేతనైతే, ఆ పదాన్ని మీరు బాగా గమనించాలి, నిచేతనైతే లెక్కించుమని చెప్పి, నీ చేతనైతే, నీ వల్ల అయితే లెక్కించు చూద్దాం. ఏమండి, సైకిల్ కాదు కదా, శాటిలైట్ కాదు కదా, ఇంక వెనక్కి వెళ్ళిపోతే ఇంకే టెక్నాలజీ లేదండి ఆ కాలంలో. ఆ కాలంలో దేవుని ప్రశ్న, మీ చేతనైతే నక్షత్రాలను లెక్కించండి. ప్రియులారా, అబ్రహాం గారి కాలం నుంచి ఇప్పటికి ఎంత టెక్నాలజీ వచ్చిందో మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చిందండి. ఇప్పటికీ ప్రపంచాన్ని మనం అడిగామనుకోండి, ప్రపంచ శాస్త్రాలను మనం అడిగామనుకోండి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయని కానీ వాళ్ళు చెప్పేది సుమారుగా కొన్ని బిలియన్లు ట్రిలియన్లు అని చెప్తారే తప్ప, బిలియన్స్ ట్రిలియన్స్ అని చెప్తారు తప్ప, దే డోంట్ నో, వాళ్ళకి తెలియదండి. అదే ప్రశ్న, తండ్రి, దేవా, మరి నీకు చేతనవునా
మరి మీరు చేయగలరా అంటే, నా బాహుబలం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకుంటారా అని దేవుడు చెబుతున్నటువంటి స్టేట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే కీర్తన గ్రంథంలోకి మనం వెళ్దాం. 147 కీర్తనలోకి మనం వెళ్తే 147 కీర్తన, ఇప్పుడు దేవుని బాహుబలం ఏంటో మనం చూద్దాం. 147 కీర్తన 4 కనుక మనం చూసాం అనుకోండి, 147 కీర్తన 4 మనం చూస్తే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది, నక్షత్రాన్ని చేసిందే ఆయన. ఆ నక్షత్రాలు ఇన్ని ఉండాలని వాటికి కౌంట్ పెట్టిందే ఆయన. నక్షత్రాలు ఇన్ని ఉండాలని వాటికి నెంబర్ సిస్టమ్ పెట్టడమే కాకుండా వాటికి పేర్లు కూడా చూడండి. నక్షత్రములకు సంఖ్యను నియమించి ఉన్నాడు, తర్వాత వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలు ఇన్నని చెప్పడం మాత్రమే కాకుండా వాటికి పేర్లు. మనం ఆకాశం వైపు చూసాం అనుకోండి, ఇలా తిరిగి అలా వచ్చేసరికల్లా మెన్నరాలు పట్టేస్తాయండి. చిన్నప్పుడు కూర్చొని మీరు చేసారో అది తెలియదులే కానీ మేము చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు. 1, 2, 3 నెలలకి మళ్ళీ ఫస్ట్ చట్నీ. చిన్నప్పుడు కాదు, ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినా కానీ దే కాంట్ ఫైండ్ ద కౌంట్. నెంబర్ ఆఫ్ అని చెప్తారు తప్ప ఆ నెంబర్ని ఫిక్స్ చేసిందే దేవుడు. మరలా వాటికి పేర్లు పెట్టింది కూడా దేవుడే. అందుకే అక్కడ ఛాలెంజ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది కదా ఆదికాండం 15లో. అలాగే ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రేమతో మనకు చెబుతున్నటువంటి మరొక మాట మనం చూసాం అనుకోండి. యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే ఒక అద్భుతమైనటువంటి వివరణ, ఒక అద్భుతమైనటువంటి వర్ణతో కూడినటువంటి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇస్తున్నారు. మీరు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 40th చాప్టర్ 40వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం కనుక ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 40:26, మీ కన్నులు పైకెత్తి చూడండి, తర్వాత వీటిని ఎవడు సృజించెనో. మీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెనో, తర్వాత వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి, తర్వాత ఇదిగో వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. మీ కన్నుల్ని పైకెత్తి చూడండి, అవి ఎవరు చేశారు? ఆ నక్షత్రాలను ఎవరు చేశారు? వాటన్నిటికీ పేర్లు పెట్టి, వాటన్నిటికీ మరలా గ్రూప్స్ కింద డివిజన్ చేసి, సమూహాలు, వాటిని గ్రూప్స్ కింద క్లస్టర్స్ అంటారు, క్లస్టర్స్ కింద డివిజన్ చేసి వాటన్నిటిని పేర్లు పెట్టి పిలిచేది ఆయనే కదా. పిలవటం అంటే ఏంటంటే మీరు అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? అప్పట్లో పాత కాలంలోకి మనం వెళ్ళాం అనుకోండి, శాస్త్రం అంతగా అభివృద్ధి చెందినటువంటి కాలంలోకి మనం వెళ్తే నక్షత్రాల కథలవండి అలాగే ఉంటాయని నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. సైన్స్ అండి, శాస్త్రం అండి. తర్వాత ఎడ్మండ్ హేలీ వచ్చారు. ఆయన వచ్చి లేదు నక్షత్రాలు కదులుతాయి, ఎవ్రీ 60 yearsకి ఒకసారి ఒక నక్షత్రం, ఒక తోకచుక్క వస్తూ ఉంటుంది అని చెప్పి, అదిగో ఆ తోకచుక్కకి ఆ శాస్త్రం పెట్టినటువంటి పేరు హేలీ తోకచుక్క. మరి దేవుడు ఎప్పుడు చెప్పారు? ఎందుకంటే ఎప్పుడో ఆ హేలీ గారు పుట్టకముందే, ఎడ్మండ్ హేలీ గారు పుట్టకముందే బైబిల్లో దేవుడు స్పష్టంగా రాయించారు. ఏమనంతకీ వాటిని బయలుదేరజేసి సమూహముల చొప్పున. టైం గురించి కూడా చూస్తారా? యోబు గ్రంథం మనం చూద్దాం. టైం గురించి కూడా చాలా స్పష్టంగా రాశారు. మీరు చూడండి, యోబు గ్రంథం మనం చూస్తే 38వ అధ్యాయం మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తేనండి, వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు నీవు చేయగలవా? చూసారా ఎంత చక్కగా ఉందో. సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? నక్షత్రాలు ఉన్నాయి, మరలా ఉపనక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటి కాలాలలో వస్తున్నాయి. వాటికి దేవుడు పేర్లు పెట్టారు, వాటిని గ్రూప్స్గా డివిజన్ చేశారు. బిలియన్స్ ట్రిలియన్స్ అని మనం అనుకుంటున్నాం, కానీ బిలియన్స్ ట్రిలియన్స్ పేర్లు పెట్టి వాటిని క్లస్టర్స్ కింద, గ్రూప్స్ కింద డివిజన్ చేసి వాటికంటే ఒక కాలాన్ని నియమించి, ఈ కాలంలో మాత్రమే రావాలి, ఈ కాలంలో వెనక్కి వెళ్ళిపోవాలని ఈ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకనగానే ఆయన బాహుబలము చేత ఆయన చేస్తున్నారు. ఇది మనకు అర్థం అవ్వాలండి. కళ్ళతో కూడా కనుచూపు మేరను దాటినటువంటి అన్ని కోట్ల, బిలియన్స్, ట్రిలియన్స్ నక్షత్రాలను, వాటి మండలములను, నక్షత్రాలను, నక్షత్ర రాశులను, ఉపనక్షత్రాలను కాలానుగుణంగా పేర్లు పెట్టి గ్రూప్స్ కింద చేసి, ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనం తక్కువ అంచనా వేస్తున్నామంటే మనం చాలా పొరపాటు పడుతున్నామండి.
స్పేస్లో ఉంది కాబట్టి మన వల్ల కాదని ఫీల్ అవుతున్నారా? అయితే ఆయన మరొకటి చెప్తున్నారు. స్పేస్లో ఉన్నవి కాదు, ఈ భూమి మీద ఏమైనా చేయగలం అనుకుంటున్నారు మీరు. ఒకవేళ అలా అనుకుంటే మరలా మనకి మరొక పాయింట్ మనకు కనబడుతుంది. అంటే మనం చూస్తానండి, మత్తయి సువార్త మనం చూస్తే 10th చాప్టర్ మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తానండి. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఇది వీటిని లెక్కించగలమా మనం? తల వెంట్రుకలను లెక్కించగలమా మనం? ఆలోచించండి. వీటిని కూడా మనం లెక్కించలేమండి. ప్రయత్నం చేస్తే ఎంతో కొంత సాధ్యపడుతుంది అనుకుంటాం అంతే. నువ్వు మొత్తం కౌంట్ చేసి వచ్చేలోపు ఒక వెంట్రుక కింద పడవచ్చు, లేదా ఒక్కొక్క వెంట్రుక రావచ్చు. ఇంకెంత టెక్నాలజీ పెరిగితే ఏంటి, మీరు ఆలోచించండి ఒకసారి. అలాగే మనం ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వల్లరా మరొక సందర్భంలో ఈ వెంట్రుక రంగును కూడా మనం మార్చలేమని దేవుడు అంటారండి 5వ అధ్యాయంలో. ఈ వెంట్రుక కలర్ను కూడా మనం మార్చలేం ప్రియులారా. కనుక దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. దేవుణ్ణి తక్కువ అంచనా అస్సలు వేయకూడదండి. ఇంకో విషయం చెప్పమంటారా, ఈయన ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుందండి. ప్రతి దానికి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ లెవెల్స్కి, అందులో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్కి, వైట్ బ్లడ్ సెల్స్కి, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్కి, అలాగే ఆ బ్లడ్ ఎంత ఫోర్స్గా వెళ్ళాలి, రక్తపీడనము, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, బీపీ ఎంత ఉండాలి, షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, హార్ట్ బీట్ ఎంత ఉండాలి, బాడీలో టెంపరేచర్ ఎంత ఉండాలి, ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు కొన్ని క్యాల్కులేషన్స్ పెట్టారండి. ఆ లెక్క తప్పితే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ పెరిగిందా, ఫీవర్, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగిందా, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రతి దానికి లెక్క పెట్టారు దేవుడు, కౌంట్ ఫిక్స్ చేశారు ఆయన. ఆ లెక్క దాటిన, ఆ లెక్క కంటే తక్కువగా ఉన్న ప్రియులారా ఒక విపత్తు ఏర్పడుతుంది, ఒక నాశనం ఏర్పడుతుంది. ఈ ప్రకృతిలో ప్రతి దాంట్లో మనకు కనబడుతుందండి. సైన్స్ భాషలోకి వెళ్ళి మనం ఇంకా సైన్స్ లెక్చర్ అయిపోద్ది. అలా మనం వెళ్ళిపోతే ప్రతి మ్యాటర్కి, ఆ మ్యాటర్ లోపలికి మనం డివిజన్ చేస్తూ మనం వెళ్ళగలిగితే మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా యాటమ్స్ ఏర్పడి ఉంటాయి. ప్రతి యాటమ్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఎన్ని ప్రోటాన్స్ ఉండాలి, ఎన్ని న్యూట్రాన్స్ ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆయన ఫిక్స్ చేశారండి. ఎందుకు ఫిక్స్ చేశారంటే అది లెక్క మిస్ అయ్యిందా, ఆ ప్రాపర్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ చేంజ్ అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి. గాలికి ఎంత బరువు ఉండాలని ఫిక్స్ చేశారు, వాతావరణంలో ఎంత పీడత ఉండాలని, ప్రతి ఒక్క దానికి ఒక్కటని ఏం చెప్తామండి, ప్రతి దానికి ఇలా ప్రతి దానికి ఎందుకు ఫిక్స్ చేసుకుంటూ వచ్చారంటే మనకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నారు దేవుడు. ఏంటి ఎందుకనగానే నీ జీవితానికి కూడా ఒక లెక్క ఉంది. మీకు ఒక విషయం చెప్పంటారా, మీరు ఈ భూమి మీదకి రాకముందు మీ గురించినటువంటి కొన్ని క్యాల్కులేషన్స్ మీకు అర్థం అవ్వాలి, మనందరికి అర్థం అవ్వాలి. ఏంటా క్యాల్కులేషన్ అంటే మనందరం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రైమరీ క్యాల్కులేషన్ ఏంటి కనుకనే ఇగో 139వ కీర్తనలో దేవుడు రాయించారు, ఒక భక్తుడి ద్వారా దేవుడు రాయించారు. 139వ కీర్తన మనం చూద్దాం. 139వ కీర్తన 16 కనుక మనం చూస్తే, 139వ కీర్తన 16 మనం చూద్దాం. 139వ కీర్తన 16 మనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములు అన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియులారా మనం ఈ భూమి మీదకి రాక మునిపే మన దినములన్నీ, అంటే మనకంటూ కొన్ని దినాలను దేవుడు నియమించారా? నియమించారండి. నక్షత్రాలకు ఒక లెక్క పెట్టారు, తల వెంట్రుకలు ఒక లెక్క పెట్టారు. ఆ తల వెంట్రుకలలో ఉండే విటమిన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, దేనికైనా ఒక లెక్క పెట్టుకుంటూ వచ్చారు. మన బాడీకి కొన్ని కౌంట్స్, కొన్ని స్టాటిస్టిక్స్ పెట్టుకుంటూ వచ్చారు. అలాగే టోటల్గా నీకంటూ కొన్ని దినాలను దేవుడు పెట్టారు. ఈ మాట ఇక్కడే కాదండి, మన ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి చూసినా మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం మనం చూద్దాం, 7వ అధ్యాయం మనం చూస్తే 17 మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17 మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17 మనం చూస్తే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, తర్వాత నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలానికి, నీకంటూ ఒక కాలం ఉంది చెల్లెమ్మ, నీకంటూ ఒక కాలం ఉంది తమ్ముడా, బ్రదర్స్ సిస్టర్స్, మనకు ఒక కాలం ఉంది. అందుకే యోబు గ్రంథంలోకి వెళ్తే ఇంకా క్లియర్గా మనకు కనబడుతుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు
మనం చదువుకుంటూ వెళ్ళిపోకూడదండి వెనకాల ఎవరో తరుగుతున్నట్టుగా. నరుల కాలము, యుద్ధ కాలము, నరుల కాలము, వారి దినములు. వాళ్ళకంటూ కొన్ని దినాలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక కాలం ఉంది. ఈ ప్రకృతిలోనే ప్రతి దానికే కాదండి, ప్రకృతిలోకి పంపబడినటువంటి వారమైన మనకి ఆయన ఒక కాలాన్ని పెట్టారు. ఏంటి ఆ కాలం, ఎందుకు ఆ కాలం, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు నీ గురించి ఆలోచించరనుకోవటం అమాయకత్వం, నీ గురించి పట్టించుకోరనుకోవడం మరీ వెర్రితనం, అవివేకం. మనకంటూ ఎందుకు దేవుడు ఈ కాలాన్ని ఇచ్చారు చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. అలా బ్రతికేస్తుంటారు అంతే. 70 సంవత్సరాలు వచ్చిన బ్రతికేస్తూ ఉంటారండి, 80 సంవత్సరాలు వచ్చిన బ్రతికేస్తూ ఉంటారు. ఎందుకు ఆలోచించాలి. వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు కదా. వాళ్ళకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. అసలు ఎంత కాలానికి చనిపోతారు? భూమి మీద ప్రతి ఒక్కరు ఒకే కాలానికి చనిపోవచ్చు కదా, ఎందుకు చనిపోవట్లేదు? ఎంతకి ఏం జరుగుతుంది? ఎంతకి ఆలోచించాలండి. ఎందుకయ్యా అంటే ఇదిగో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మన ఈ భూమి మీదకి రాకముందు జరుగుతున్నటువంటి ఒక సిస్టమ్ మనకు అర్థం అవ్వాలి, ఒక ప్రాసెస్ మనకు అర్థం అవ్వాలి, ఒక ప్రొసీజర్ మనకు అర్థం అవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా, మనము ఇదిగో నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై. మనకి ఎందుకయ్యా ఈ కాలం ఉంది అనగానే, అదిగో ఆయన పనులు మనం చెయ్యాలి కాబట్టి. ఆయన మనకి ఎన్ని పనులు నియమిస్తే అంతకాలం మనకు ఉంటుందండి. ఉదాహరణకి ఒక ఇల్లు క్లీన్ చేయాలనుకుందాం, అర్థం అవటం కోసం ఒక ఉదాహరణ తీసుకుంటున్నా. ఒక ఇల్లు క్లీన్ చేయాలంటే 10 సంవత్సరాలు అవసరం లేదండి, 10 నిమిషాలు చాలండి. అంటే నీకున్న పని ఏంటి? ఒకవేళ ఇల్లు క్లీన్ చేయడం అనుకుంటే ఎంత పని ఇస్తారు మీ బాస్? 10 నిమిషాలు. ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక 2 years. చూసారా, అంటే మనకి ఎంత పని ఉంది అనే దాన్ని బట్టి మనకి అంతకాలాన్ని మన పైన యజమానులు మనకి ఇస్తున్నారు. ఈ లాజిక్ మనకు అర్థమైతే కనుక ఈ భూమి మీద మనం ఎంత పని చేయాలి, ఎన్ని సత్క్రియలు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17. మనం చాలా సందర్భాల్లో మనం చూసాం ఇంతకుముందు వీడియోస్లో. నీ వాక్యమే సత్యము. సత్క్రియలు అంటే వాక్యానుసారమైన పనులు మనం చేయడానికి దేవాతి దేవుడు మనకి కాలాన్ని నియమించారండి. మనకి ఎక్కువ పని ఉందనుకోండి, ఎక్కువ కాలం ఉంటుంది. నువ్వు 70 సంవత్సరాలు బ్రతికావంటే నువ్వు చేయవలసిన 70 సంవత్సరాలు ఉంది, మరి నువ్వు ఏం చేయలే. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం 2 years నీకు ఇచ్చారు, సంవత్సరం 10 నెలలు నిద్రపోయావు, ఇక 2 నెలల టైం ఉంది. 2 నెలల్లో నువ్వు అంత పెద్ద పని చేయాలి. 2 నెలల్లో నువ్వు 2 నెలల ముందటి కాలం వరకు నిద్రపోయాం మనం. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, మనకి ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకు మనం హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటున్నాము, ఎందుకు మనం కేకులు కట్ చేస్తున్నాము, ఎందుకు మనం క్యాండిల్స్ ఊతున్నాము? ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏమన్నా తెలుసుకుంటున్నారా? చాలా బ్యూటిఫుల్గా హ్యాపీ బర్త్డే టు యూ అని పాటలు పాడతాం. కానీ ప్రియమైనటువంటి దేవుని వల్లరా, నీకున్న సంవత్సరాలలో మరొక సంవత్సరాన్ని మనం భర్తీ చేసేసాం, ఖర్చు పెట్టేశాం. ఎందుకు ఇంతకాలం? ఒకటే ఆన్సర్, సత్క్రియలు చేయుటకు మనం ఈ భూమి మీదకి వచ్చాం. అందుకని దేవుడు ఏం చేశారు తెలుసా, మనకి పని అసైన్ చేయటం మాత్రమే కాకుండా దేవుడు ఎంత గొప్పవారంటేనండి, ఆ పని చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, తర్వాత ఆ పని చేయడానికి కావాల్సినటువంటి తలాంతులు, టాలెంట్స్, రిసోర్సెస్ను కూడా దేవుడు మనకి ఇస్తున్నారు. అదే మాట మనం మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త మనం చూస్తే 25వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 25:14. మరి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చూసారా, ఆ తర్వాత ఆ తలాంతుల గురించినటువంటి లెక్క వాళ్ళు అప్పచెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. చూసారా, తలాంతులు కావలసినటువంటి మొత్తం సదుపాయాలు ఎన్ని మనకి దేవుడు అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించారు ఇవన్నీ? ఎంతకనగానే మనం ఆయన పని చేయాలి.
మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకడు సోమరిపోతులా ఉంటాడండి, ఏ పని చేయడండి వాడు. వాడి గురించి రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూద్దాం. దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకొని దేవుడిచ్చినటువంటి సర్వము సమృద్ధిగా అనుభవించి వాడు ఎలా మాట్లాడుతున్నాడో మనం చూస్తే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో ఇదిగో 24వ వచనం మనం చూస్తే మనకు కనబడుతుందండి. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, తర్వాత చల్లని చోట పంట కూర్చుకునేవాడవు, నేను కఠినుడు నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవెరుగుదువా? నీకు తెలుసా? ఇంత కఠినమైన వాడని నీకు తెలుసా? దేవుడి మీద నిందలేసే వాళ్ళగా ఉంటామండి. నాకు అది లేదు ప్రభు, ఇది లేదు ప్రభు, అది ఉంటే చేత ప్రభు, ఇది ఉంటే చేత ప్రభు, అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అని దేవుడిచ్చిన తలాంతులన్నీ దాచిపెట్టేస్తామండి. పాటలు రాసేది కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, వాక్యం ప్రకటించేది కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో ఎన్ని కబుర్లు చెప్తాం. ఇదంతా చాలదన్నట్టుగా కొంతమంది దుర్బోధకులు ఏం చెప్తారు, ఎందుకనగానే నువ్వు దేవుడు పని చేయడానికి అర్హుడు కాదని చెప్తారు. నీకు పిలుపు ఉందా, నిమ్మకాయ పులుపు ఉందా అంటూ ఉంటారండి. ఇక వాళ్ళ మాటలు ఎంట కూర్చుంటారు. మనకి ఇవ్వబడినటువంటి కాలం అంతా కూడా ఆయన పని చేయడానికి అనే విషయం పక్కన పెట్టి పార్ట్ టైం సేవ, ఫుల్ టైం సేవ. చూసారా, ఈ పార్ట్ టైం సేవ, ఫుల్ టైం సేవ ఏంటండి? దేవుని కొరకు మనం ఖర్చు చేయాలి, దేవుని కొరకు మనం కష్టపడాలి. దట్స్ ఇట్. ఇంక అందులో నో మోర్ డిస్కషన్స్. నీకు అసలు ఇంత కాలం ఉందంటేనే ఆయన కొరకు బ్రతకటానికి, నీకు ఒక తలాంతు ఉందంటేనే ఆయన కొరకు ఖర్చు చేయడానికి. అది ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, పాటలు పాడటం అవ్వచ్చు, ఏదైనా కానీ డబ్బులు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మన కష్టం, ప్రతి ఒక్కటి కూడా సజీవ యాగంగా ఆయన కొరకు మనం సమర్పించుకోవాలి. మరి వీడేం చెప్తున్నాడు, ఎంతకనగానే దాన్ని దాచిపెట్టేసి, ప్రభువా ఎంత కఠినుడు కాదయ్యా, ఒకవేళ నేను ప్రాపర్గా ఉపయోగించలేకపోతే, చూసారా, దాచిపెట్టినోడునే ఎలా అంటే, మరి మనకి ఇచ్చినటువంటి అవయవాలు ఎందుకు ఇప్పుడు ఆలోచించండి. ఇప్పటివరకు మనం ఆలోచించినటువంటి దాని ప్రకారంగా ఈ కళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, నోరు కావచ్చు, ఈ శరీరం కావచ్చు, ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకే ఈ బాడీ అనే తలాంత ఎందుకు ఇచ్చారు దేవుడు మనకు? అనగానే ఏగైనా మళ్ళీ ఆయన కొరకు ఖర్చు చేయాలి, ఆయన కొరకు కష్టపడాలి. కొంతమంది ఏ పని చేయరు, నిద్రపోతారు అంతే. ఇంకొంతమంది ప్రియులారా, ఈ చేతులను ఏం చేస్తారు తెలుసా? లోక సంబంధమైన వాటి కొరకు ఖర్చు పెడతారు. వ్యాపారం చేయాలంటే మాత్రం పాదాలు పరిగెడతాయండి, అబ్బో చిరుతుపుల కంటే వేగంగా పరిగెడతాయండి. ఏదైనా లోక సంబంధమైనటువంటి ముచ్చట్ల కొరకు ఈ బుర్ర పనిచేస్తుందండి, వెరీ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందండి. అదే దేవుని వాక్యాన్ని చదవాలంటే కళ్ళకు నిద్ర కమ్ముద్దండి. దేవుని వాక్యాన్ని ఆలోచించాలంటే మెదడు పనిచేయదండి. దేవుని పని చేయాలంటే చేతులు రావండి. దేవుని కొరకు ఏదన్నా ఒక మాట మనం చెప్పాలంటే అస్సలు ప్రయత్నించమండి. రాదు బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, నేను చేయలేను బ్రదర్, నేను అలా ప్రయత్నించానండి, ఇలా అవ్వట్లేదండి, కుదరట్లేదండి, అదండి ఇదండి. నిన్నటి దినాన్ని మనం చూసాండి, కబుర్లు చెప్పుకుంటున్నారు, కారణాలు చెప్పుకుంటున్నారండి, రకరకాల కారణాలు. పొలం ఉంది, ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, ఆ ఇంట్లో వైఫ్ ఖాళీగా ఉన్నారు, ఇంట్లో హస్బెండ్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, అలాగ ఇలాగ అబ్బో ఎన్ని కబుర్లు చెప్తామో. పిల్లరా, నీకు ఇచ్చిన తలాంతులను దాచిపెడితేనే దేవుడు సోమరివైన చెడ్డదాసుడా అని ఇదిగో వీడిని విసిరేయండి, వెలుపటి చీకటిలోనికి విసిరేయండి అంటున్నారు దేవుడు. అలాంటిది నువ్వు ఈ అవయవాలను గనక మిస్యూజ్ చేస్తే, ఉపయోగించకపోతేనే అలా ఉంటే, మిస్యూజ్ చేస్తే, అదిగో అందుకే దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? అందుకే మనకు ఒక హెచ్చరిక చేశారు. రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే ఆ హెచ్చరిక ఏంటో మనకు కనబడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ఈ సందర్భంలో మనం చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూసారా, పాపమునకు అప్పగించొద్దని దేవుడు చెప్పిన తర్వాత మనం ఈ అవయవాలను తీసుకెళ్ళి పాపానికి అప్పచెప్పామనుకోండి, ఈ మెదడు కావచ్చు, ఈ కళ్ళు కావచ్చు, ఈ చేతులు కావచ్చు, ఈ చెవులు కావచ్చు, ఈ నోరు కావచ్చు, పాపానికే మనం అప్పచెప్పామనుకోండి,
ఇక దేవుడు ఏం చేస్తున్నారో చూస్తారా? ఒక్కొక్కటి నక్షత్రాలను లెక్కేసిన దేవుడు, నక్షత్రాలకు సంఖ్యను నియమించిన దేవుడు నీ జీవితానికి సంఖ్య పెట్టలేదనుకుంటున్నారా? పెట్టారండి, పెట్టారు. కావాలంటే మీరు చూస్తే యోబు గ్రంథంలో స్పష్టంగా ఒక మాట మనకు కనబడుతుంది. మనం చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం మనం చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం మనం చూస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. చూసారా, మన అడుగు, ఆ అడుగు ఎందుకు వేసావు? 25 years అయిపోయింది. ఏం చేసావు బ్రదర్? ఏం చేశారు సిస్టర్? ఎన్ని అడుగులు వేశారు సిస్టర్? ఒక 2 లక్షల అడుగులు ఉంటాయా? ఒకవేళ 2 కోట్ల అడుగులు ఉంటాయా? ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి. మనం వాచ్ పెట్టుకుంటే ఆ వాచ్లో మనం ఒక రోజుకి ఎన్ని అడుగులు వేసామో చూపిస్తుందండి, ఎన్ని స్టెప్స్ వేసామో చూపిస్తుందండి. అది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, స్మార్ట్ వాచ్. ఇది కానీ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఎప్పుడో లెక్కేస్తున్నారు. స్మార్ట్ వాచ్ లెక్కేయటం కాదు నీ కథ, దేవుడు లెక్కేస్తున్నారండి. ఆ అడుగులు లెక్కేస్తున్నారు. ఆ అడుగు యొక్క జాడ. వై దిస్ స్టెప్ ఫర్ బీటెక్? వెరీ నైస్. వాట్ అబౌట్ యువర్ లైఫ్? బీటెక్ కోసం వేసావు, వెళ్ళావు ఆ క్యాంపస్కి, ఈ క్యాంపస్కి, అక్కడికి, ఇక్కడికి. అబ్బా, తెగ తిరిగావు బ్రదర్, తెగ తిరిగారు సిస్టర్. బాగానే ఉందండి. మరి నీ లైఫ్ సంగతి ఏంటి? నీకు అప్పగింపబడిన పని ఏం చేసావు ఇంతకీ? ఏమండి, స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి. కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేయడానికి, పేషెంట్లు అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, టీచర్స్ అయితే లెసన్స్ చెప్పడానికి, స్టూడెంట్స్ అయితే లెసన్స్ వినడానికి. చూసారా, ఒక పర్పస్ ఉంది. దెన్ వాట్ అబౌట్ యూ? మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు? ఒక స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? క్లారిటీ ఉంది. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు? క్లారిటీ ఉంది. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? క్లారిటీ ఉంది. ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు? క్లారిటీ ఉంది. మరి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ దేవుడు చెప్తున్నారు. ఎందుకు వచ్చో తెలుసా? ఇదిగో హాస్పిటల్కి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవడానికైనా చేయడానికైనా అయితే కనుక ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే ఒకటే మనకు పని, ఆయన పని మనం చేయడానికి వచ్చాం అంతే. మరి ఆయన పని మనం చేస్తున్నావా లేదా? అదిగో లెక్కేస్తున్నారు. ఎన్ని అడుగులు వేసావు? వాటి యొక్క జాడ ఏంటి? అడుగులు మాత్రమే అనుకుంటున్నారా? నో 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 అడుగులు మాత్రమే కాదండి, అడుగులు మాత్రమే కాదు. ఇంకా మనం చదువుకుంటూ పోతే మత్తయి సువార్తలో మరొక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి సందర్భంలో మనం చూస్తే 36వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. లెక్క చెప్పవలసి ఉండెను. నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్క చెప్పాలండి. నీ అడుగుకి, దాని జాడకి, ప్రతి ఒక్కటి ఒక్క మాటలో చెప్పాలంటే, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రత్యక్షమై ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనం చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే 2వ పాటలో మనకు కనబడుతుందండి. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. హీస్ కౌంటింగ్ ఆన్. ఆయన కౌంట్ స్టార్ట్ చేశారండి. కౌంట్ స్టార్ట్ ఎప్పుడో మన ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కౌంట్ స్టార్ట్ చేశారండి. ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఇంతకీ నాకు దాని గురించి తెలియదు, దీని గురించి తెలియదు అని నువ్వు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి నీకు ఏం తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎన్నో నేర్చుకున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు, ఎంతో మందిని చూసావు, ఎంతోమంది దగ్గర ఎన్నో నేర్చుకున్నావు. మరి బైబిల్ సంగతి ఏంటి? నీ ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? ఆత్మీయతలో వర్ధిల్లేది ఏం చేసావు? ఆత్మీయతలో ఎదిగేది ఏం చేసావు? ఇవన్నీ కూడా ఎక్కడో విడిచిపెట్టేసి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తి 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 ఈ దేహం అంతా ఖర్చు అయిపోయిందండి. నీ కళ్ళు సరిగా చూడలేకపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే లోక సంబంధమైన వాటిని చూసావు, డబ్బులు చూసావు, ఉద్యోగాలు చూసావు, పెళ్ళిళ్ళు చూసావు, పెళ్ళిళ్ళు చేసావు,
పరిగెత్తావు. ఈ కళ్ళు దృష్టి ఇప్పుడు తప్పిపోయింది, సరిగా చూడలేకపోతున్నాయి, నోరు సరిగా మాట్లాడలేకపోతుంది, బాడీ షివర్ అయిపోతుంది, ముసలితనం వచ్చింది, వయసు అంతా అయిపోతుంది. ఇంత సమయం ఏం చేసావు? ఇదిగో లోక సంబంధమైన వాటికి ఖర్చు పెట్టు. అయితే జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతారు నిన్ను. నువ్వు లెక్క అప్పచెప్పాలి. చాలా కష్టం అండి, తప్పించుకోలేమండి దేవుడి దగ్గర. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మీకు విషయం చెప్పంటారా, ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతకకపోవటమే ఒక గొప్ప నేరంరా అంటే, బ్రతకకపోగా పాపాలు చేయటం ఇంకా గొప్ప నేరంరా అంటే, ఆ నేరాలలో తారాస్థాయికి వెళ్ళామనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళామనుకోండి, ఓవర్టేక్ చేసేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అంటే ఆయన మాట వినకుండా, ఆయన గద్దించిన పట్టించుకోకుండా, కఠిన హృదయం కలిగి ఆయన మాటను కన్సిడర్ చేయకుండా, ఎంత గద్దించినా ఎంత చెప్పినా వినకుండా, నీ మాటలు నీవే, నీ ప్రవర్తన నీదే, నీ హృదయాన్ని కఠినపరుచుకొని చేదైన వేర్లతో నింపుకొని నువ్వు గనక పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఉంటుంది చెల్లెమ్మ, ఉంటుంది తమ్ముడు నీ సంగతే. ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం, 7వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే దేవుని యొక్క మాట మనతో ఈ రాత్రికాల సమయం మాట్లాడుతుంది. చదువుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోతావు. నువ్వు చనిపోతావంటే దేవుడు చంపుతాడు, జాగ్రత్త అని దాని అర్థం అండి. ఓవర్గా వెళ్ళిపోతున్నారండి చెల్లెల్లో తమ్ముళ్ళు. బైబిల్ తెలియక ముందు ఓకే, అది వేరే విషయం, కానీ తెలిసిన తర్వాత కూడా ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ, మనల్ని గద్దిస్తున్నప్పటికీ, మనల్ని ఖండిస్తున్నప్పటికీ, మనకి బుద్ధి చెప్పడం కొరకు ఎన్నో సందర్భాలు మన జీవితంలో చూపిస్తూ, మనకి అనుభవాలు కలుగజేస్తూ, ఎంత ప్రయత్నించినా మనం గనక మన మాట మనం వినకుండా వెళ్తే ప్రియులారా, అలాంటి ఎంతోమంది మనకి బైబిల్లో కనబడుతూ ఉంటారు. ఒక వ్యక్తి జీవితం మనం చూసాం అనుకోండి, ఆయనే బెల్షస్సరు. ఆయన గురించి ఒక మాట దేవుడు రాయించారండి. అది మనం చూద్దాం. దానియేలు గ్రంథం మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఇదిగోండి. ఈ వాక్య భావము ఏమనగా, ఏంటంతకీ మినే అనగా, దేవుడు నీ ప్రభుత్వ విషయముల లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఆయన మనల్ని త్రాసులో ఉంచినప్పుడు మనం తక్కువగా కనిపించామా, తేలిపోయామా, ఏమాత్రం బ్యాలెన్స్ అవ్వట్లేదా, జాగ్రత్త. చాలా డేంజర్ జోన్లో ఉన్నామని దాని అర్థం అండి. మనలో మార్చుకోవలసినటువంటి వాటి కౌంట్ మనం పెంచుకుంటూ ఇవి పెంచుకున్నా, మార్చుకోవలసినటువంటి విషయానికి సంబంధించినటువంటి దాన్ని మార్చుకోకుండా సమయాన్ని పెంచుకుంటూ పోయినా, ఆయనకు గనక ఆయన పెట్టిన సంకల్పంలో, ఆయన ఆలోచనల్లో నీ కాలం పూర్తి అయిపోయినా, నీకు ఇవ్వబడిన అవకాశాలు పూర్తి అయిపోయినా, లేదా నువ్వు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఇటులో ఏ ఒక్కటి జరిగినా ఆయన మన గురించి కూడా మన లెక్క ముగించే కాలం ఒకటి వస్తుంది. జాగ్రత్త. ఎన్ని మార్చుకోవాలి, ఎన్ని చెయ్యాలి దేవుని కొరకు, అవన్నీ చేయకుండా, మార్చుకోకుండా, నీ ప్రణాళిక ఆలోచించకుండా, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఆలోచించకుండా, ఇక మన పంతం మందే అన్నట్టుగా, మన పట్టు మంది అన్నట్టుగా, ఎవరు చెప్పినా వినం, దేవుడు చెప్పినా వినం అన్నట్టుగా మనం వెళ్తా ఉన్నాం అనుకోండి. లోకాన్ని చూస్తూ, లోకస్తులు చూస్తూ, దీనికి తగ్గట్టుగా బయట కొన్ని వీడియోస్ ఉంటాయండి. దేవుడు ఏం పట్టించుకుంటారండి, మనం భూమి మీద వెళ్తూ ఉంటామండి, నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, చీమ కనబడుతుందండి, చీమను చూసి హాయ్ చీమ తిన్నావా అని అడుగుతామండి, కుదరదు కదండి. ఇలాంటి ఎన్ని చెత్త ఫిలాసఫీలు చెప్పినా అవన్నీ కూడా వాక్యము లేనోళ్ళు, వాక్యము తెలియనోళ్ళు చెబుతారు, వాక్యం పట్ల స్పష్టత లేనోళ్ళు వింటారు. మనం వినకూడదు అలాంటివి. మనం బైబిల్లో చూడాలి. ఆయన బాహుబలం ఎంత గొప్పదంటే, నక్షత్రం దగ్గరికి కూడా మనం వెళ్ళలేం, కానీ అలాంటి నక్షత్రాలను సృజించారు, దానికి ఒక సంఖ్య పెట్టారు, వాటికి పేర్లు పెట్టారు, కాలానుగుణంగా పిలుస్తున్నారు. ప్రకృతిలో ప్రతి దానికి లెక్క పెట్టారు, సంఖ్య పెట్టారు. ఆయన కొన్ని క్యాల్కులేషన్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ తప్పకూడదు. అలాగే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలంలో నువ్వు చేయవలసినటువంటి పనుల విషయంలో కూడా, నీ క్యారెక్టర్ విషయంలో కూడా బ్యాలెన్స్ తప్పకూడదు. బ్యాలెన్స్ తప్పిందా
మనం మిస్యూజ్ చేస్తున్నామా ప్రియులారా? దేవుని యొక్క ఉగ్రతకు మనం దగ్గర అవుతున్నాం అనే విషయం మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. ఒక పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకుని, ఏం చేసాం దేవుని కోసం మనం ఇంతకీ? ఎంతకాలం బ్రతికాం? ఏమేం పనులు చేసాం? ఆయన సత్క్రియలు ఏం చేసాం? ఇంతకాలం అయిపోయింది కదా. అందుకే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఎక్కడి నుంచైనా ప్రాపర్గా యూజ్ చేయండి. పిల్లరా, మరొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం మనం చూస్తే 29వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం కనుక మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథము 29:1 మనం చూస్తానండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా, డౌటే లేదండి, హఠాత్తుగా చూద్దామా, ఎన్నిసార్లు గద్దించినాను లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ మాటలు వినటానికి కష్టంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, కానీ ఇవి ఫ్యాక్ట్స్ అండి, వాస్తవాలండి. ఎప్పుడు చూడు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, పెళ్లి జరుగుద్ది, పిల్లలు పడతారు, ఈ బోధలు కాదండి మనకు కావాల్సినటువంటిది. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? పరలోకములో నుండి ఎలా వచ్చాం? ఆదాముల నుండి ఎన్నో గర్భాలను దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది బెంచ్ కారు కొనుక్కోవడానికి. ఎందుకు వచ్చారండి? ఒక పర్పస్ లేదా? ఒక ఆలోచన లేదా? ఒక మతుండే మాట్లాడుతున్నావు మనం ఇంతకీ? ఏంటి ఇంతకీ మన ప్రణాళిక ఏంటి ప్రియులారా? బైబిల్లో మనకు అర్థమవుతుంది. బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్తున్నారు, తన సంకల్ప ప్రకారంగా మనల్ని అన్నారు, తన దయా సంకల్ప ప్రకారంగా మనల్ని అన్నారు. ఇదిగో మనల్ని తన సంకల్ప ప్రకారంగా మనకు ఒక కాలాన్ని ఇచ్చారు, తన సంకల్ప ప్రకారంగా తలాంతులు ఇచ్చారు, తన సంకల్ప ప్రకారంగా తెలివిని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు, మంచివన్నీ మనకు శ్రేష్టమైనవి ఇచ్చారు. దేనికి? శ్రేష్టంగా పాపం చేస్తామని కాదు, శ్రేష్టంగా ఆయన కొరకు బ్రతుకుచు అనేక మందిని బ్రతికిస్తూ జ్యేష్ఠ సంఘంలో మనం ఉండాలి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని దేవుడు మన ప్రతి పాపాన్ని లెక్కేస్తారండి, ప్రతి మంచిని లెక్కేస్తారు, ప్రతి పాపాన్ని లెక్కేస్తారు. బ్యాలెన్స్ తప్పిందా పిల్లరా? జాగ్రత్త. మనకి ఇవ్వబడిన కాలంలో ఎప్పటికీ ఎన్నో పాపాలు చేసేసి ఉంటామండి, ఎన్నో చేసి ఉంటాం. దేవుళ్ళకి రాకముందు చేసి ఉంటాం, వచ్చిన తర్వాత చేసి ఉంటాం. ఇంకొద్దండి, పాపమునికి మనకి ఏ సంబంధం వద్దండి. ఈ అవయవాలను మనం, ఈ శరీరాన్ని మనం ఆయన కొరకు ఖర్చు చేద్దాం, సజీవ యాగంగా ఖర్చు చేద్దాం. ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతాం, ఆయనకు అనుకూలంగా బ్రతుకుతాం, ఆయనకు అనుకూలంగా బ్రతుకుచ్చు, ఆయనకు అనుకూలమైనటువంటి ఏంటో తెలుసుకొని వాటిని జీవితంలో చేస్తూ సక్రమంగా ముందుకెళ్ళాలండి. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని దేవుని కొరకు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ ప్రేమ చొప్పున బలపరచండి తండ్రి. మీ మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి. మీ చిత్తమైతే ఇంకా గొప్పగా ఎన్నో విషయాలను తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. మీ నామ మహిమార్ని బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ కొరకు తండ్రి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి దీనుడైన నాకు తండ్రి సహాయం చేయండి. మీకు ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి దేవా. ఈ పరిచర్య కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు వస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ కొరకు తండ్రి ఇంకా ఎన్నో విషయాలు తండ్రి ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితాలను సరిదిద్దుకుంటూ ఆత్మీయతలో తండ్రి అభివృద్ధి పొందొచ్చు ముందుకు సాగటకు సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.